వంశీరవం సౌండ్ ఆఫ్ ఆర్ట్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో 2025లో నేను గీసినటువంటి చిత్రాలను మీ ముందు ఉంచబోతున్నాను. మొదటిగా భారతదేశ కీర్తి పతాకాలను ప్రపంచవ్యాప్తం చేసిన శ్రీ వివేకానందుని జయంతి సందర్భంగా వేసినటువంటి చిత్రము. తరువాత 3D షేప్ డ్రాయింగ్, మనం వాడుకునేటువంటి సోపు. తరువాత పెన్సిల్ డ్రాయింగ్, అయ్యప్ప స్వామి వారి చిత్రాన్ని గీయడం జరిగింది. ఆ తరువాత అక్రాలిక్ పెయింట్స్తో వేసిన బర్డ్ చిత్రము, ఇది వేయడం జరిగింది, ఫిబ్రవరిలో వేయడం జరిగింది. ఆ తదుపరి పెన్సిల్ ఆర్ట్తో గీసినటువంటి 10 గంటలకు పైగా వేసినటువంటి ఏనుగు చిత్రము. ఈ చిత్రముకి చాలా శ్రమతో కూడుకున్నటువంటిది అయింది. ఆ తదుపరి పెన్సిల్ స్కెచ్, తెలుగు సినీ పరిశ్రమలో తన పాటలతో మంత్రముగ్ధుల్ని చేసినటువంటి రచయిత వేటూరి సుందరరామూర్తి గారి చిత్రం. తదుపరి 3D చిత్రము, వాటర్ బాటిల్ను వేయడం జరిగింది. ఈ యొక్క వాటర్ బాటిల్ను 3D అనమాట. ఆ తదుపరి చిత్రం కూడా 3D చిత్రము, సాలెపురుగును ఈ యొక్క పెన్తోని బ్లాక్ పెన్తోని వేసినటువంటి చిత్రము 3D ఆర్ట్. ఆ తదుపరి భారత గాన కోకిలగా పేరుగాంచినటువంటి సరోజినీ నాయుడు గారి జయంతి సందర్భంగా వేసినటువంటి పెన్సిల్ చిత్రము. ఆ తదుపరి హిందూ సామ్రాజ్య సామ్రాట్ ఛత్రపతి శివాజీ గారి చిత్రాన్ని పెన్సిల్ స్కెచ్తో వేయడం జరిగింది. ఈ యొక్క చిత్రము తర్వాత ఉన్నటువంటి చిత్రము పెన్తో, బ్లాక్ పెన్తో వేసినటువంటి కార్టూన్ చిత్రము. ఆ తదుపరి కూడా పెన్తోని బ్లాక్ పెన్తో వేసినటువంటి చిత్రము, పూలు తెంపుకున్నటువంటి వ్యక్తి, ఆ యొక్క పూల బుట్టలతో కూరగాయలతో అమ్ముకోవడానికి వస్తున్నటువంటి వ్యక్తి ఆ యొక్క బ్లాక్ పెన్తో వేయడం జరిగింది. తదుపరి పార్క్లో కూర్చున్నటువంటి వృద్ధ దంపతులు, ఆ యొక్క ఇది కూడా బ్లాక్ పెన్తో వేసినటువంటి చిత్రము. ఆ తదుపరి ఉన్నటువంటి చిత్రము పెన్సిల్ స్కెచ్తో వేసినటువంటి పిచ్చుక చిత్రాన్ని గీయడం జరిగింది. ఇది కూడా దాదాపు 10 గంటలకు పైగా వేసినటువంటి చిత్రము. ఆ తదుపరి పెన్సిల్ స్కెచ్తో వేసినటువంటి కృష్ణుని చిత్రము. ఇది పార్ట్ 1కు సంబంధించినటువంటి చిత్రాలు. మరో పార్ట్లో మరికొన్ని చిత్రాలతో మీ ముందు ఉంటాను. సెలవు.